తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు హీట్ పుట్టిస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. మూడు పార్టీలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. ప్రాజెక్టు వైఫల్యాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నాసిరకం పనులే కారణమని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇస్తోంది. ఎన్డీఏసీ ఒకటి చెబితే కాంగ్రెస్ మరోటి చెబుతూ రైతులను నట్టేటా ముంచుతోందని ఆరోపిస్తోంది. ఇక బీజేపీ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఈ రెండు పార్టీలు ఒకటే అంటూ ఘాటుగా స్పందిస్తోంది. కాళేశ్వరం కాదని రామేశ్వరం అని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ టూర్ నిన్నంతా రచ్చరచ్చగా సాగింది. ఎల్లినో ముసురుకుంటున్న వేళ కాళేశ్వరమే దిక్కు అనే నినాదాన్ని ఎత్తుకుంది బీఆర్ఎస్. కక్షపూరితంగానే ప్రాజెక్టును పక్కన పెట్టారంటూ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించారు. అదే సమయంలో మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఎన్డీఏసీ రిపోర్ట్ వల్లనే గోదావరిలో వరద నీటిని ఎత్తిపోవడం లేదంటూ విమర్శలు చేశారు. 1,00,000 కోట్లను గోదావరిలో పోసారంటూ అదే కామెంట్ ని మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ తన కన్నెపల్లి టూర్లో కాంగ్రెస్ కి సవాల్ చేశారు. వారం రోజులు ప్రాజెక్టును తనకు అప్పగిస్తే తెలంగాణ అంతా నీరు పారిస్తామన్నారు. ఇదే డైలాగ్ ఇప్పుడు కాళేశ్వరం కాకను కంటిన్యూ చేస్తోంది. నిన్న టూర్ ముగిసినా ఇవాళ ప్రాజెక్టు ఫైట్ కొనసాగుతోంది. అయితే ఇక్కడి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ నడిస్తే ఇప్పుడు ఇందులోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. రెండు పార్టీలు కలిసి కాళేశ్వరంని రామేశ్వరంగా మార్చాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సెటైర్లు వేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం ప్రాజెక్టు మరమ్మతులు చేసి నీళ్లను విడుదల చేయాలన్నారు. డిజైన్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం.